అవకాశం ఇచ్చినటువంటి కన్న తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేటన వందనాలండి. ప్రేమైన దేవుని వారలారా, మరి మొదటగా చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు ప్రభా. తండ్రి, ఈ దినం ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు తండ్రి మీ మహాకృప చేతను మమ్మల్ని అందరినీ నాయనా బలపరిచి తండ్రి మీరు కృప చూపించి మీ సన్నిధిలో ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి ఇప్పటి వరకు మీ ఆత్మ సహాయం ద్వారా నడిపించినందుకు వందనాలు. ఇదిగో నీ పిల్లలుగా పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచాను తండ్రి. మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలైతే అవసరమో తండ్రి నాయన, ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరే మా అందరితో మాట్లాడి నిలిచి నిన్న మమ్మల్ని మరుగు చేసి తండ్రి నాయన, మా బ్రతుకుల ద్వారా, మా దేహాల ద్వారా, మా జీవితాల ద్వారా తండ్రి మిమ్మల్ని మహింపరుచుకోవడానికి తండ్రి, మిమ్మల్ని స్తుతించుకోవడానికి కృప చూపిస్తారని నమ్మచ్చు. మీ చిత్తం తండ్రి నాయన మా పట్ల ఏమై ఉన్నదో నాయన మాకు బయలుపరిచి తండ్రి మీ లేఖనాల ద్వారా మాతో తెలియజేసి వాటి ప్రకారంగా బ్రతిక భాగ్యాన్ని దాన్ని తను దయచేస్తారని నమ్మచ్చు. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి గత వారం చెప్పిన విషయాలు ఏం చెప్పాను ఎవరికి అర్థం కాలేదని అనుకుంటున్నాను. అంటే మీకు చాలా సంవత్సరాలు అవుతుంది కదా, బాప్తీసాలు తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది, కంటిన్యూస్గా బైబిల్ రీడింగ్ చదువుతూ ఉంటారు అనేసి మన ఆజ్ఞల దగ్గరికి ఎందుకు వచ్చామంటే అది అవుట్లైన్స్ అవన్నీ కూడా. మరి ఆ విషయాలు అంటే మరి రాజుల చరిత్ర తెలియాలి, ఇశ్రాయేలు నిర్గమం చరిత్ర తెలియాలి, ఐగుప్తులో మోషే దగ్గర ఇచ్చిన చరిత్ర తెలియాలి. అంటే ఈ విషయాల్లో కొంచెం ఏంటంటే మనం ఓకే అంటే మొత్తానికి అవన్నీ కాదు, కానీ మొదటానికి లాస్ట్ నేనేం చెప్పానంటే మీరు 5 చదువుకొని రమ్మన్నాను. చదివారు అందరూ? సరే, మీకు అర్థమైంది, అర్థం కాకపోని పక్కన పెడదాం. ఏదైతే సందర్భాలు ఉన్నాయో ఆ రెఫరెన్స్లు అంటే అధ్యాయాలు చదవడానికి టైం లేదు కదా, ఎందుకంటే సరే అది మరి 5 అధ్యాయులు బాగైతే ఎన్నున్నాయి అధ్యాయులు? నిర్గమకాండము 19 నుంచి అదొక 5 అధ్యాయులు అనుకుందాం, ఇదొక 3 అధ్యాయులు. ఓవరాల్గా 15 నుంచి 20 అధ్యాయులు ఉంటాయి అన్నీ కలిపి. అట్లీస్ట్ ఒక 5 అధ్యాయులని చదివాం మనం ఈ వారం రోజుల్లో. ఏటమ్మా, మొత్తం ఒక బుక్ చదివారు అందులోనే? నిర్గమకాండం చదివా? క్రొత్త నిబంధనల మత్తయి సువార్త చదివా? రోమపత్రిక ఒక బుక్ చదివారు. అందులో ఇది ఉందా మనం చెప్పుకుంది? ఓకే, అంటే ఎక్సెస్గా మనం అంటే దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథం యొక్క ఉనికి దేవుడు ఏం చెప్తాడంటే ఒక మాటలో జీవజలపు నదులు, జీవజలపు హోటలు, అంటే నిత్యము ఊరే గని, పరలోకపు గని. మరి ఈ మాటలు మనం అంటే నేర్చుకోవడానికి మనం అహర్నిశలా కష్టపడాలి, దివారాత్రులు ధ్యానించాలి. దేవుడు ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. భక్తులు ప్రారంభంలో కూడా ఏంటంటే వారి దివారాత్రులు ధ్యానించేవాడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అనేసి మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే దివారాత్రులు ధ్యానిస్తే. పోనీ ధ్యానించడం వల్ల మనకు అర్థమవుతుందంటే అర్థం కాకపోవచ్చు, అంటే చదవడం వల్ల అర్థం కాకపోవచ్చు, కానీ ధ్యానించడం వల్ల ఖచ్చితంగా అర్థమవుతుంది. విశ్వ పక్కన కూర్చో, వెళ్ళి రే విశ్వ అడుగుచో.
ధన్య నువ్వు కూర్చో. రై ఏనుష్ కూర్చో, అలా కూర్చో. ధన్య చివరికి వెళ్ళి కూర్చో. నువ్వు వెళ్ళి కూర్చో, ఆడ కూర్చో, అలర్ట్ చేయకూడదు. ఆడికెళ్ళి కూర్చో, మంచిది. ధన్య గుడ్ గర్ల్, అలర్ట్ చేయకూడదు. కూర్చో వెళ్ళి త్వరగా. మంచిది అమ్మాయి, అలా కూర్చో. ఓకే. మరి మనం ఎంత కష్టపడుతున్నాం, మన ఎఫోర్ట్ ఎంతవరకు పెట్టగలుగుతున్నాం? దేవుడికి ఇచ్చే మన కష్టంలో ఇచ్చే కష్టంతో కష్టాన్ని ఇందాక పక్కన పెడితే దేవుడి కోసం మనం ఇచ్చే సమయం ఏంటి? అంటే సమయం ఇవ్వవసరం లేదంటే ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. మరి ఈ నూతన సంవత్సరంలో అందరూ సాక్ష్యాలు ఉన్న చెల్లి మరి ఏం చెప్పింది నాకైతే పంపించలేదు. పంపించమని అడిగాను, మర్చిపోయిందండి. అయితే ఒక విషయం ఆలోచించండి. అంటే ఈ నూతన సంవత్సరంలోనైనా ఎందుకు మనం, అంటే ఈ సంవత్సరంలోనైనా దేవుడు, అంటే సంవత్సరాలు గతించబోతున్నాయి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనలో మార్పు కోరుకుంటున్నాడు. అంటే మనం మారాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం సంపూర్ణులుగా అంటే పరిపూర్ణ దశకు రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం దేవుని కోసం మనం ఏం చేయాలనుకుంటున్నాము, మన ఆలోచన ఏంటి, మన నిర్ణయం ఏంటి, ఆయనలో ఎలా బ్రతకాలనుకుంటున్నాం, ఇది తెలియాలంటే అసలు దేవుడు ఉండే యొక్క ఆ లోకం గురించి మనకు తెలియాలి. అందుకే పరలోకం 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 అంటున్నాం. ఏంటి ఆ పరలోకం? పరలోకం గురించి మనం లాస్ట్ ఇయర్లో, ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం కాలేదనుకోండి ఏదో ఒక పాఠం, దేవుని రాజ్యం గురించి మనం 1-2 సందర్భాలు మనం చెప్పుకున్నాం. అంటే 2-3 టాపిక్స్, 1-2 టాపిక్స్ మనం అప్లోడ్ చేసాం దేవుని రాజ్యం గురించి. మరి దేవుని రాజ్యం గురించి అప్లోడ్ చేసినప్పుడు మరి అవి ఒకసారి అర్థమైందా, అర్థం కావట్లేదా? సంవత్సరం రోజులు మనం ఏం చేయాలంటే యాక్చువల్గా రివ్యూస్ అనమాట. ఏ పాట మనకి ఎంతవరకు అర్థమవుతుంది, అంటే ఈ సంవత్సరం అంతా ఏమి నేర్చుకున్నామో అది చెప్పాలనేసి నేను అనుకున్నాను, కానీ మనకు టైం సరిపోక అది సెట్ కాలేదు. అయితే మరి ఇప్పుడైనా సరే చెప్పే పాట మనకు అర్థం కాలేదనుకోండి, అది రికార్డెడ్ వీడియో ఉంటుంది కనుక ఇంటికి వెళ్ళాక మనం వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ విషయాల్లో ఏదైనా సరే నేను ఏదైనా పొరపాటు చెప్పాను అనుకోండి, మీకు తెలుసు అనుకోండి, నేను పొరపాటు చెప్పేటప్పుడు అనే ఇది బైబిల్ ప్రకారం ఇలా లేదు కదా, మరి ఎందుకు ఇలా చెప్తున్నారు అనేసి మీకు తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలి, నాతో చెప్తే అవునా అనేసి నేను సరి చేసుకోవడం చూసుకుంటాను కదా. మరి ఒక పేపర్లో రాసి ఇవ్వమని చెప్పాను, మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. ఎలా అసలు అంటే ఏది చెప్పకుండా ఉంటే మనం ఇలాగ ఉంటే ఇక్కడ ఉంటాం కదా, మన పరిస్థితి ఎలా ముందుకు వెళ్తాం? ఇప్పుడు మనం అందరం ఒకరినొకరు సహోదరులుగా ఏం చేయాలి, ఒకరొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు బోధించుకోవాలి. కానీ ఎందుకు బైబిల్ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మనం ఎందుకు పక్కన పెడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. అంటే అన్ని సంఘాల మాదిరిగానే మనం కూడా ఉందామా, లేదంటే లోకం అంతా ఉండేటట్టుగా మనం కూడా ఆచారాల వైపే వెళ్దామా? క్రొత్తగా ఏమైనా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందామా? అంటే మన సంఘము చాలా పేర్లు పెట్టడానికి ప్రయత్నించాం, కానీ ఈ పేరే అక్కడ సెట్ అయింది సొసైటీ అవ్వడానికి. కానీ అది దైవ నిర్ణయం ఏమో, క్రీస్తు సత్య సువార్త సంఘం అంటే అందులో సత్యం అనేది ఉండాలి కదా. మిగిలిన వారు సత్యం చెప్పట్లేదని మన ఉద్దేశం కాదు, మన ఆలోచన కాదు, మనం అనవడం కూడా కరెక్ట్ కాదు. వారి పని వాళ్ళు చేస్తారు, కానీ మన పని మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ శరీరాన్ని ధరించుకొని ఏంటంటే కృప సత్యము, అంటే సత్యము అనే దానికి కంపల్సరిగా మ్యాండేటరీగా ఉంటుంది. అంటే మన భక్తి జీవితంతో పాటు సత్యవాక్యం విషయంలో కూడా మనం ఎలా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. ప్రేమని దేవుని వాళ్ళారా, మరి పరలోకం గురించి బాప్తీసం తీసుకున్న వారే ఉన్నాం మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కదా. మరి పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? అసలు దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా మీకు? అంటే పరలోకం గురించి మనం చాలా ఇప్పటివరకు విన్నాం కదా.
చెప్పండి. ఇప్పుడు పరలోకం అంటే ఏంటని అడుగుతున్న ప్రశ్న. చెప్పాలా ఎవరో ఒకరు. నాగరాజు. పరలోకం అంటే ఏమిటి? ఉమ్, 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 ఉమ్. ఓకే, మరి ఇటు సైడ్ మాట్లాడరా? మరి మీరు కూడా చెప్పండి, పరలోకం అంటే ఏంటి? అంతేనా? అంటే చెప్పినవన్నీ రైటే. అంటే ప్రాముఖ్యంగా మొదట ఏం చెప్పాలంటే పరలోకం అంటే దేవుడుండే లోకం, అంతే కదా? దేవుడుండే లోకం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది మీరు చెప్పినవన్నీ ఓకే. పరలోకం అంటే ఏంటంటే దేవుడి నుండి లోకం అయ్యా అని సింపుల్గా మనం చెప్పాలి, వన్ వర్డ్ ఆన్సర్లు చెప్తే. ఇప్పుడు ఆ దేవుడి నుండి లోకంలో ఏముంటుందంటే పాపానికి చోటు లేదు. యోహాను సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే ఎక్కడ? తండ్రి ఇంట అంటే దేవుడు ఉండే లోకంలో. అంటే తండ్రి ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉంటాడు. ఇప్పుడు ఈ దేవుడు ఉండే లోకంలో అనేక నివాసములు కలవు. మరి అక్కడికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, ఈ భూమి మీద మనం బ్రతుకుతుండేటప్పుడు దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతికితే, దేవుని న్యాయ విధులను మనం పాటిస్తే, ఇదిగో ఆయన ఆజ్ఞను మనం పాటిస్తే, నీతిగాను యథార్థంగాను మనం బ్రతికితే, దేవుని సంఘములో మనం చేర్చబడితే, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచితే, అంటే ఈ విషయాలన్నీ కూడా ఆయన చెబుతూ, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవి. ఏంటి చూడండి, మరి పరలోకంలో ఇది ఎవరి కోసం? పరలోకం ఎవరి కోసం సిద్ధపరచబడుతుంది? అందరి కోసమనా? పరలోకం అనేది ఎవరి కోసం సిద్ధం చేయబడుతుంది? అసలు పరలోకం ఎవరికి ఇస్తానంటున్నాడు దేవుడు? తన పిల్లలంటే ఎవరైతే ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారికే పరలోకం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు చూద్దాం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడము అంటే ఇప్పుడు పరలోకం అంటే ఏంటి? దేవుడు ఉండే లోకం. ఇప్పుడు ఈ పరలోకాన్ని, ఆయన ఉండే ఆ రాజ్యాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉండెను. ఏంటి మన పరిస్థితుల్లో అంటే మనం ఈ భూమి మీద చూడండి, ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారా లేదా? మరి కమ్మలింట్లో ఉండేటప్పుడు మంచి ఇల్లు కట్టుకోవాలనేసి, అంటే నివాస స్థలం, మంచి నివాస స్థలం ఏర్పాటు చేసుకోవాలని మనందరూ ఆశపడుతూ ఉంటాం కదా, అవునా కదా? అసలు ఆ ఇల్లులు కూడా లేని వారు ఏంటంటే రోడ్ సైడ్ పడుకుంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు మనకి ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవారు కానీ, లేదంటే ఏదైనా మనం రోడ్ సైడ్ కానీ ఏదైనా మన ఏరియాలో ఇప్పుడు కత్తులు అమ్మేవారు ఉంటారు కదా, కత్తులు మన ఇల్లు ఏంటి కత్తిపేటలు, కత్తులు, లేదంటే సత్తి సామాన్లు, ఇలా ఏదో సామాన్లు చేసేవారు వస్తూ ఉంటారు. వారు ఉండడానికి ఏంటి వారు వేసుకునే నివాసం? గుడారాలు వేసుకుంటారు. అంటే మనిషి ఉండడానికి కంపల్సరీగా గుడారము, కమ్మలిల్లు, రేకిళ్ళు, ఏదో ఇల్లు కట్టుకోవాలి, నివాస స్థలం కట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, కానీ ఎవరు దాన్ని తీసుకోవట్లేదు అంటున్నాడు. ఇప్పుడు ఎవరి కోసం అంటే, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా ఇల్లు అంటే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
కైలాసగిరిలో ఒక రాజభవనాన్ని నిర్మించారు. మనం వెళ్ళి ఉండడానికి అవుతుంది అందులో? ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు అసలు? అది అంటే అది పర్టికులర్గా విఐపీస్ కోసం, అందులో గవర్నమెంట్ బిల్డింగ్, అది గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే వస్తారు అక్కడికి. అంటే ప్రముఖులు మాత్రం అక్కడ ఉంటారు. సామాన్యులు వెళ్ళి అక్కడ ఉండడానికి అవుతుందా? అవ్వదు. మరి ఇల్లే కదా అని అనుకోవచ్చు, కానీ అదే మాదిరిగా ఇదిగో పరలోకంలో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవి. ఇప్పుడు ఆ నివాస స్థలాన్ని మనం పొందుకోవాలంటే మొదట ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రెండోది ఏంటంటే ఆయన రక్తములో మనం కడగబడాలి. అంటే మనం మారు మనసు పొంది ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. చూడండి 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకొనుడి. అంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన ఆ నివాస స్థలాలను మీరు ఏం చేయాలి? స్వాతంత్రించుకోండి. అంటే ఆ కింద నా లిస్ట్ అంతా ఇస్తున్నారు. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఎవరు అనేసి అదంతా ఇస్తున్నాడు. మరి ఆ పరలోక స్వభావం ఎలా ఉంటుంది అసలు? అంటే ఈరోజు మన అంశం ఏంటంటే పరలోకం గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే ఇది మనందరికీ తెలియాలి కదా. ఇప్పుడు పరలోక స్వభావం ఎలా ఉంటుంది అసలు స్వభావం అంటే ఏంటి చెప్పాలా? ఆన్సర్స్ అన్నీ మీ దగ్గర నుంచి రావాలి ఈరోజు. ఎందుకంటే మనందరూ సీనియర్సే కదా. సీనియర్స్ కదా, సీనియర్సే. ఇప్పుడు స్వభావం అంటే ప్రవర్తన. ఓకే, ఒక విధంగా మనకు మన యొక్క స్వభావం అంటారు కదా, ఆ ప్రవర్తన బట్టి తీసుకుని. ఇంకా ఇప్పుడు పరలోక స్వభావం ఏమిటి చెప్పాలి? అంటే పరలోక స్వభావము, పరలోకం ఉద్దేశం ఏంటి, అక్కడ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి చెబితే అప్పుడు ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే విన్నారు కాబట్టి. స్వభావం అన్నా అక్కడ ఎలా ఉండబోతుందన్నా ఇవే వస్తాయి. చెప్పారు ఆల్రెడీ ఆన్సర్స్. ఏంటి? అక్కడ కన్నీళ్ళు ఉండవు, ఏడ్పు అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు, ఇంకా దాహం ఉండదు, పాపానికి చోటు ఉండదు, అక్కడ మరణమే ఉండదు. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తాం కదా. చదువుకున్నాం కదా ఈ విషయం, ఆల్రెడీ మీరు స్టార్టింగ్ చెప్పారు. ఇప్పుడు పరలోక స్వభావం అంటే ఏంటంటే, ఇది పరలోకంలో ఎలా ఉండబోతుంది, ఆ రాజ్యంలో ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి మనం చూస్తాం. చదువుతారా వచనాన్ని? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నులు ప్రతి బాష్పబిందును తుడిచివేసును, మరణం ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను ఇక ఉండదు. ఏంటి అంటే పరలోకంలో మన స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే పరలోక స్వభావం. ఇప్పుడు నా స్వభావం అంటే నేను ఎలా ఉంటాను? సిస్టర్ చెప్పినట్టుగా అంటే ప్రవర్తన ఇంపార్టెంట్, ప్రవర్తనే కదా. ఇప్పుడు పరలోక స్వభావం ఏమిటంటే, పరలోకంలో మనం ఎలా ఉండబోతున్నాం అంటే, ఈ భూమి మీద మనం ఎలా ఉండే దాని గురించి మనం ఆలోచిస్తే, ఇదిగో నేను ఉదయం లేచి రన్నింగ్కి వెళ్తాను, తర్వాత డ్యూటీకి వెళ్తాను, ఆ తర్వాత ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను. అంటే మన పరిస్థితి గురించి మనం చెప్పవచ్చు, ఈ భూమి మీద మనుగుడు గురించి మనం చెప్పవచ్చు. పరలోకంలో ఎలా ఉండబోతుంది అంటే, ఇవి అక్కడ కన్నీళ్ళు ఉండవు, అంటే ఆకలే ఉండదు, మరణమే ఉండదు. మరి ఈ పరలోకంలోనికి ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలి? ఎలా ప్రవేశిస్తాం మనం? పరలోకంలో స్వభావం వేరు, కానీ పరలోకంలో మన స్థితి ఏంటి?
పరలోకంలో ఎలా ఉండబోతుందో నుండి మనం చూస్తున్నాం. కానీ అక్కడ మన స్థితి ఏంటి చెప్పాలి. నాగరాజు చెప్తాడు. పరలోకంలో మన స్థితి, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటామో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎలా మనం ఎలా ఉంటాం, ఎలా అంటే ఇప్పుడు మనిషిగా ఉండగలం అక్కడ? ఈ శరీరంతో అక్కడికి వెళ్ళగలం? మరి ఎలా వెళ్ళాలి? మహిమ శరీరంతో వెళ్ళాలి. మామూలుగా వెళ్ళగలం అక్కడికి? తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి, 10వ వచనం నుంచి చదువుదాం. 10 నుంచి 12 వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలిదుము. ఆయనను ఎరగమంటే ఎక్కడ మహిమతో ఎక్కడుంది? మనం ఆయనతో చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలిదుము. ఏంటి? మనం ఆయనతో కూడా చనిపోయిన వారైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మార్త్యమైన ఈ శరీరము అమార్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ అమార్తమైన ధరించుకున్నప్పుడు, అంటే క్షయమైన ఈ శరీరం ఏమవుతుందట? అక్షయతను ధరించుకుంటుంది. ఎప్పుడు ధరించుకుంటుంది? ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములో మనం కడగబడితే, ఆయన వచ్చినప్పుడు మరలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తాం? సహోదరులారా అంటే ఏం చెప్తారు పౌలు గారు తెస్సలోని పత్రికలోని? సహోదరుల వారా, నిద్రించిన వారి గురించి మీ దగ్గర నేను దాచకుండా ఉండట అది మంచిది కాదని చెబుతూ, చూడండి తెస్సలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, సహోదరులారా, నిరీక్షలు లేని ఇతరుల వారి మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి, 4వ అధ్యాయం 13వ వచనం, నిద్రించుచున్న వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే నిద్రించుచున్న వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎలా ఎదుర్కొంటామట? 16వ వచనం, ఆర్భాటంతోను ప్రధాన దూతల శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురంటే యేసుక్రీస్తులో మనం అందరం కూడా బాప్తీసం తీసుకోవడం వల్ల మొదట లేతాం. ఇందాక మనం తిమోతి రాసిన పత్రికలో మనం చదివినప్పుడు అక్కడ అలా కిందకు చదువుకుంటూ వచ్చాను అనుకోండి, ఏముంటుందంటే ఫినీకైలను చూడండి, తిమోతి రాసిన పత్రిక ఒకసారి చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక సేమ్ అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏంటి ఆ సౌండ్ ఏంటి? ఇదేనా?
ఇప్పుడు చూడండి, అటు సందర్భం ఏమైనా ఉందా? 18 వచనంలోనా? కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. 16 వచనం నుంచి అనుకుంటాం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు ఉండకము, అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఏ మాటలు? అపవిత్రమైన మాటలు. అయితే కొరుకుపుండు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనైనను ఫిలేతేనును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పపోయేది. వీరేం చెప్తున్నారట? వీరేం చెప్తున్నారండి? పునరుద్ధానము గతించిపోయిందని చెప్తున్నారు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. వారిలో హుమేనైనను ఫిలేతును ఉన్నారు. వీరేం చెప్తున్నారు? పునరుద్ధానము గతించిపోయిందని చెప్తున్నారు. కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇప్పుడు మరి నిజంగా పునరుద్ధానం గతించిపోయిందంటే దేన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో 2 పునరుద్ధానాలు కనిపిస్తాయి. ఎక్కడ? ఇప్పుడు ఉమేనైనను తిమోతి అయిన వీరి భక్తి పెరుక్కుంటూ వెళ్ళిపోయేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం పునరుద్ధానం గురించి, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుబాగా అయిన వారు అందరూ ధన్యులు అని ఉంటుంది. ఇప్పుడు ఈ మొదటి పునరుద్ధానంలో పాలుబాగా అయిన వారు అన్ని ధన్యులు అంటే పునరుద్ధానం అయిపోయిందనే కదా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని వారు ఏమవుతున్నారంటే, ఇదిగో ఆల్రెడీ పునరుద్ధానం అయిపోయిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పౌలు గారు ఏమిటంటే తిమోతికి మళ్ళీ ఉత్తరం రాస్తూ, ఇదిగో మీరు సత్యవాక్యాన్ని సరిగ్గా చదవండి, అసలు దేవుడిని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆయన మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, దేవుని ఆలోచనలకు మీరు వెళ్ళండి, ఎక్కువ సమయాన్ని మీరు దేవునితో కేటాయించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనుషులతో స్నేహం ఎలా ఉంటుంది ఏంటి? సరదాగా అరే మీ ఊర్లో ఎలా ఉంది, మా ఊర్లో ఎలా ఉంది, లేదంటే మీరు ఉద్యోగం ఎలా ఉంది, మా దగ్గర ఎలా, ఇలా మాట్లాడుకోవడానికి, అంటే వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుకోవడానికి మనకు సమయం వేస్ట్, అంటే వృధాగా గడపవద్దనేసి దేవుడు చెప్తున్నాడు. ఇదిగో దివారాత్రములు దేవుని జ్ఞానం ముందు మీరు ఏం చేయాలి? కూర్చోండి, మాట్లాడండి, నేర్చుకోండి, ఈ విషయాలు మీరు సంభాషించుకోండి. ఇలా సంభాషించుకునేటప్పుడు ఏమవుతుందట, ఇదిగో దేవుని యొక్క ఉద్దేశాలు మనకి బయటపడతాయి. ఇదిగో పరలోకం అంటే ఏంటో మనకు తెలియాలి, అసలు పరలోకం ఎవరికి ఇవ్వబోతున్నాడో మనకు తెలియాలి, పరలోకంలో ఎలా ఉండబోతుందో మనకు తెలియాలి, అసలు పరలోకంలో మనం ఎలా ఉంటాం, ఎలా ప్రవేశిస్తాం, అసలు ఇదిగో మహిమ దేహాలతో మనం ప్రవేశిస్తాం. ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ఏ శరీరంతో వచ్చాడు? ఆయన మహిమ శరీరంతో ఆయన వచ్చాడు. ఇప్పుడు మహిమ శరీరంతో వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడు? తలుపులన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, కానీ ఆయన శిష్యుల దగ్గర లోపల ప్రార్థన చేసుకుంటుంటే శిష్యుల దగ్గరకు వచ్చారు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే నమ్మాలి, ఫస్ట్ విశ్వసించాలి, అంతేనా? చూడండి, ఫిలిప్పీలు రాసిన 3వ పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. అంటే ఈ దీన శరీరాన్ని మహిమ గల శరీరముగా మారుస్తాడు. ఏంటి? ఈ దీని శరీరాన్ని మహిమ గల శరీరముగా మారుస్తాడు. కొన్ని అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కానీ, లేదంటే బాగా అంటే గనులు తవ్వేటప్పుడు వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఆ ఉద్యోగం చేయాలి, అవునా కదా? మరి ఒకవేళ డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు యాప్రాన్ ధరించుకొని వెళ్ళేటప్పుడు, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలంటే యూనిఫామ్ ధరించుకొని వెళ్ళేటప్పుడు, ఇదిగో అంటే ఒక అంటే ఇంకా మరి అగ్నిమాపక ఆ కేంద్రాల్లో గనులు అంటే పరలోకంలోకి అంటే స్పేస్లోకి వెళ్ళాలంటే శ్రీహరికోటలో నుంచి లేదంటే అన్ని దేశాలు ర్యాకెట్లు పంపిస్తున్నారు కదా,
స్పేస్లోకి వెళ్ళాలంటే ఏం ధరించుకోవాలి? ఇలాంటి నార్మల్గా షర్టు ప్యాంటు వేసుకుంటే సరిపోదు. అక్కడ సపరేట్గా ఒక దుస్తు ధరించుకోవాలి. ఏంటది? వాళ్ళు షూట్ ధరించాలి. ధరించాలి లేదా? అలాగే మరి దేవుడుండి లోకంలోనికి మనం వెళ్ళాలంటే ఆ మహిమ శరీరాలు మనం ధరించుకోవాలి. ఇప్పుడు మహిమ శరీరాలు ఎలా వస్తాయి అసలు? మహిమ శరీరం ఎలా ఇస్తానంటున్నాడు దేవుడు? అంటే దాని గురించి మనం ఏం చేయాలంటే, ఇదిగో దాన్ని పొందుకోవడానికి నేనేం చేస్తున్నాను, నేనేం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ శరీరం మీద ఇప్పుడు ఏంటి? క్షయమైన ఈ శరీరం మీద అక్షయమైనది ధరించుకోవాలి. ఇప్పుడు అక్షయమైన ధరించుకోవడానికి దేవుడు ఏం చెప్తున్నాడు అన్న దాని గురించి మనం ఏం చేయాలి? దివారాత్రులు ధ్యానించాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి చూడండి మరొక సందర్భం చూద్దాం. మరి పరలోకంలో మరి యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడి నుంచి మళ్ళీ వస్తానంటున్నాడా? యోహాను సువార్త ఇందాక చదువుతున్న మాట 14వ అధ్యాయంలో ఆ కింద మాట 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ముని తీసుకొని పోవదును. ఏం చెప్తున్నాడండి ఆయన? ఇదిగో పరలోకంలో అనేక నివాస స్థలములు ఉన్నవని చెబుతూ మరి అక్కడ ఉన్న స్థితిగతుల గురించి చెప్తున్నాడు ఆయన. అసలు అక్కడ ఆ లోకాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడో చెప్తున్నాడు ఆయన. ఆ లోకం ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు ఆయన. ఏంటి ఆ లోకంలోనికి ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలో కూడా చెబుతూ, ఇదిగో నేను మరలా వస్తున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? అక్కడికి తీసుకొని వెళ్తాను. ఇప్పుడు ఇదేంటిది? ఈ విశ్వాసం, ఈ మాట ఆనాడు శిష్యులు విశ్వాసంతో నమ్మారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆనాడు శిష్యులు విశ్వాసంతో దీన్ని నమ్మారా లేదా? నమ్మారు. ఎలా విశ్వసించారంటే, ఇదిగో చాలామంది శిష్యులు ఉన్నారట, వారందరూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ ఎవరు మిగిలారు? ఎక్కడ మనకు కనిపిస్తుంది వెళ్ళిపోయినట్టుగా? ఇదే యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. 6వ అధ్యాయంలో ఇది చాలా కఠినమైన మాట అనేసి వారు వెళ్ళిపోయారా? 6వ అధ్యాయంలో 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో మరి ఎన్నడను ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడను, అంటే 6వ అధ్యాయం 66వ వచనంలో ఈ మాటలు చెప్తుండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మీద విశ్వాసం ఉంచలేక ఇదేమంటున్నారు వాళ్ళు? చూడండి 60వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. ఏ మాట కఠినమైనది? అసలు పరలోకం గురించి చెబితే, దేవుడి రాజ్యం గురించి చెబితే అది కఠినమైన మాట. 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. ఎవరు వెంబడించారు? స్థిరులు మాత్రం వెంబడించారు. ఎవరు వెంబడించారంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు మాటలందు విశ్వాసం ఉంచి, ఇదిగో ఆ పొందబోయే లోకం కొరకు వారంతా కూడా గురు ఎద్దగా వారు ప్రయాణించారట. అండి వారి ఆలోచన ఎలా ఉందంటే పరలోకం. వారి ఆలోచన కానీ, వారి బ్రతుకు కానీ, వారి జీవనం కానీ, ఇవన్నీ కూడా వారు పరలోక రాజ్యమే. చూడండి, ఇప్పుడు ఈ 12 మంది మరణాలు చాలా భయంకరంగా వచ్చాయండి. వారు ఈ భూమి మీద బ్రతుకు కోసం వారు లేదు. మరి ఎందుకు అంత విశ్వాసం? వాళ్ళ నిరీక్షణ ఎందుకు? మనం ఎక్కడ కొరింథీ పత్రికలో అనుకుంటాను, నిరీక్షణ లేని ఇతరుల వరే మనం ఉండకూడదు అంటాడు. అంటే నిరీక్షణ అంటే దేనికోసం? నిరీక్షణ అంటే ఇది ఆ పొందబోతున్న లోకం కోసం మనం ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు ఏమంటున్నారు? యోహాను సువార్త 14:3 వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండేటకు మిమ్మను తీసుకొని పోవద్దును. ఏంటి
అక్కడ ఉండడానికి ఆయన తీసుకుని పోతున్నారట. ఇప్పుడు అక్కడ ఆయన వచ్చినప్పుడు మనం ఎలా చూస్తాం? యేసుక్రీస్తు ప్రభులు అని మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమికను ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అంటే ఈ నిరీక్షణ ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో ఇదిగో మనం అంతా కూడా చూడబోతున్నాం. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండబోతున్నాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే ఈ మాటలు యందు నిరీక్షణ మనకి ఎలా ఉండాలంటే విశ్వాసానికి, అందుగురించే ఏప్రిల్ రాసిన పత్రికలో విశ్వాసం గురించి ఒక అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి రాయబడింది. అందులో విశ్వాస వీరుల జాబితా గురించి రాయబడింది. అసలు విశ్వాసాన్ని ఎందుకు అంతలాగా చెప్తున్నాడంటే, విశ్వాసం లేకపోతే మనం యేసుక్రీస్తుని దేవుని రాజ్యాన్ని అసలు వారు ఆధారం లేనప్పుడే వారు విశ్వసించారట. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడేమో అబ్రహాము విశ్వాసులకి తండ్రి ఎలా అయ్యాడంటే, వారి దగ్గర ఏ గ్రంథం లేదండి. చూడండి, మన దగ్గర ఈరోజు బైబిల్ ఉంది. మన దగ్గర పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. ఇప్పుడు మనం ఏమైనా ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, అసలు ఇది ఎందుకు ఇలా ఉంది, అసలు ఎప్పుడు చెప్పబడింది, ఇది ఎవరికి చెప్పబడింది, మన కోసమే చెప్పబడిందా? అంటే ఆనాడు యేసుక్రీస్తు కాలంలో కూడా అసలు నువ్వు పరలోకం నుంచి వచ్చిన మెసేజ్ అయితే మాకేంటి రుజువేంటి? మా ధర్మశాస్త్రంలో చెప్పబట్టలేదు. అంటే యోహాన్ గారు ఏమంటున్నారు ఆయన బోధిస్తూ, మీరు మేము అబ్రహాం పిల్లలను మీరు చెప్పుకుంటున్నారు. కానీ అంటే ఎందుకు అన్ని విషయాలు అలా డిస్కస్ చేస్తున్నారంటే, ఇదిగో వారి దగ్గర లేఖనాలు ఉన్నాయి. వారి బ్రతుకులకి ఆధారం ఏంటంటే లేఖనాలు. లేఖనాలు. మరి ఈరోజు మనకు కూడా ఈ లేఖనాలే మన బ్రతుకులకి ఆధారం. అంటే మన జీవన విధానానికి ఒక మార్గాలు, సోపానాలు ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమాయను. అంటే చీకటిలో నడిచే మనకు వెలుగు ఏంటంటే వాక్యం. కానీ ఈ వాక్యం ఎవరి దగ్గర లేదు? అప్పుడు ధర్మశాస్త్రం ఎవరి దగ్గర లేదంటే, అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు, కానీ దేవుని మాటని ఆయన విశ్వసించాడు. చూడండి, అలాంటి విశ్వాసం మనకు ఉండాలట. ఎందుకంటే ఈ నీళ్లు కానీ, ఈ భూమి కానీ, ఈ సృష్టి కానీ అంతా కూడా నాశనం అయిపోబోతుంది. దేవుడు మనకి ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. దేనికి ఆధారం అంటే అనేక మాటలు ప్రియమైన దేవుని వల్ల. అంటే నమ్మని వారికి లేదు. ఇప్పుడు ఆ రాజ్యం ఎవరికి ఇస్తానంటున్నాడు ఆయన? ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నా యందు విశ్వసిస్తారో వారికే ఆ రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక ఇప్పుడు ఈ రాజ్యం గురించి మనం ఏం చేయాలంటే చాలా విశితంగా మనం పరిశీలించాలి. ఆ లోకం ఏంటి, అక్కడ స్థితిగతులు ఏంటి, మన పరిస్థితి ఏంటి, అసలు మనం ఏం పొందుకోబోతున్నాం. చూడండి, మనం ఏదైనా ఒక స్పోర్ట్స్లో ఆడేటప్పుడు, గేమ్స్ గురించి తెలుసు కదా, మనందరికీ తెలుసు కదా. మరి అక్కడ రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్కువ టీమ్స్ వచ్చాయి అనుకోండి, ఎక్కువ టీమ్స్ వస్తే ఎక్కువ రౌండ్లు ఉంటాయి, తక్కువ టీమ్స్ వస్తే తక్కువ రౌండ్లు ఉంటాయి. అంటే ఫస్ట్ మరి నార్మల్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అండి. అందులో సెమీఫైనల్, ఫైనల్. ఇప్పుడు ఈ ఫైనల్ టీంలోకి రావడానికి ఎన్ని టీంలు ఓడించాలి? మనం చాలా టీంలు ఓడించాలి. ఇప్పుడు మనం ఒక టీం గెలిచి రెండో టీం గెలిచేసరికి మన ఉత్సాహం ఎలా ఉంటుంది, మన ఆనందం ఎలా ఉంటుంది? అంటే ఆఖరికి ఫైనల్ టీం గెలిచిన తర్వాత కూడా ఎందుకుంటే చూడండి,
వరల్డ్ కప్ మనం ఆడి మనం గెలవకపోయినా సరే అక్కడ వరల్డ్ కప్లో గెలిచిన టీంని చూసి మనం ఎంత ఆనందిస్తాం, అవునా కదా? మరి మన పరిస్థితి కూడా ఏం చేయాలి? దినదినము ఆ లోకాన్ని పొందుకోవడానికి దగ్గర ఊగేకలది మనం ఏంటంటే ఇంకా ఆనందించాలి. ఇదిగో నేను దగ్గరకు వచ్చేసాను, ఇంకా దగ్గరకు వచ్చేసాను. అంటే ఈ మాటలు ప్రేమని దేవుని వాళ్ళారా, అంటే ఇతరులకి ఎలా ఉంటాయట, నమ్మని వారికి ఎలా ఉంటాయట, వెర్రిగా కనిపిస్తాయి. అంటే కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా పోలుస్తున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని అంటే వారు గొప్పది అంటారు, కానీ నువ్వు గొప్పది అనుకోవడానికి వీల్లేదు. వారు అనుకుంటారు, వారు భ్రమపడతారు. కానీ ఇవంతా కూడా ఎలా వచ్చినాయి చూడండి. ఒక ఒక కొబ్బరి చెట్టు ఉందనుకోండి, ఆ కొబ్బరి చెట్టు మట్టి ద్వారా మారుతుంది. మట్టిని ధరించుకొని అది ఒక ఆకారాన్ని ధరించుకుంటుంది. అది ఎలా ధరించుకుంటుంది అంటే చూడండి, చిన్న ఒక టెంక మనం కప్పెడితే దాంట్లో నుంచి మొలక వచ్చి దానికి మళ్ళీ చిన్న చెట్టు వచ్చి అది అనేక ఫలాలు ఫలిస్తుంది. ఇది మన కళ్ళ ముందు కల్పించే రుజువు. అది ఈ రుజువేనా? మరి అది మట్టే కదా ఆకారాన్ని ధరించుకుంటుంది. కానీ శాస్త్రం ఏం చేస్తుందంటే, అరే ఇది ఏం కాదు, చెట్టులాగే వస్తుంది అంటాడు. చెట్టులో వస్తుందా? ఒక మట్టి అంటే నువ్వు బంగారం తీసుకున్నా, ఒక లోహాలు తీసుకున్నా, ఒక ఇనుము తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే దేని నుంచి తయారు చేయాలంటే మట్టి నుంచే తయారు చేయాలి. మట్టిలో అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. అది కర్ర తయారు చేయాలన్నా, వస్త్రం తయారు చేయాలన్నా, లేదంటే ఇనుము తయారు చేయాలన్నా, లేదంటే రాళ్ళు తయారు చేయాలన్నా, ఇంటికి ఏం తయారు చేయాలన్నా దేని నుంచి వస్తుంది అంటే దేని నుంచి వస్తుంది? మట్టి నుంచి వస్తుంది. ఇంతకీ ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీళ్ళ నుంచి వస్తుంది. ఉందా సందర్భం లేదా? పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు ఆ నీళ్ళలో నుండి, అంటే ఫస్ట్ నీళ్ళలో నుండి ఈ నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు, అసలు ఇవన్నీ కూడా దేని వల్ల కలిగినంటే దేవుని వాక్యం వలన కలిగి. ఇప్పటి వరకు మనం ఇప్పుడు ఈ సౌండ్ సిస్టమ్, ఇప్పుడు ఈ బైబిల్ తయారు చేయాలంటే ఏం కావాలి? మట్టి నుంచి తయారు చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని మట్టి నుంచి తయారు చేయాలంటే మూలాల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కానీ మొదటి ఇదేంటి? ఇది ఒక పేపర్ అనుకుంటే ఈ పేపర్ కంటే ముందు ఒక చెట్టు కంటే ముందు అది మట్టి. ఇప్పుడు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందట? నీళ్ళ నుంచి వచ్చిందంట. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంట? దేవుని వాక్యం వల్ల వచ్చిందంట. ఈ జ్ఞానం ఎవరి దగ్గర లేదు? లోకంలో లేదు. కానీ ఇదిగో దేవుని లేఖనాలు కలిగిన మనం, ఈ జ్ఞానం మన దగ్గర ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో మనం నమ్మాలి. నమ్మితే దేవుడు మనం మరణించిన తర్వాత ఇదిగో శాశ్వత కాలం యుగయుగాలు దేవునితో ఉండే ఒక స్థితిని మనం అనుభవించబోతున్నాము. అది ఎలా ఉంటుంది అన్నది అది ఇక్కడ మనం అనుభవించాలి. సంఘంలో దాన్ని మనం రుచి చూడాలి. ఇప్పుడు అలా చూడాలంటే ఏం చేయాలంటే ఇదిగో లేఖనాల యందు మనకి ఆసక్తి ఉండాలి. ప్రతిరోజు మనం చదవాలి, ధ్యానించాలి, ఇంకో ప్రార్థించాలి. మనకు అర్థం కావట్లేదా? ప్రభువా నాకు అర్థమయ్యేలా దయచేయి ప్రభువా, ఇదిగో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అంటే దేవుళ్ళు ఎక్కువ గడపడానికి మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అసలు రాకపోవడం అనేది లేదండి. దేవుని యొక్క ఆలోచనలో, అంటే దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే మనం ఒకవేళ ఆయనకి సమయం ఇచ్చామా, ఆయన మనతోనే గడపడానికి ఇష్టపడతాడు. దేవునికి సమయం ఇస్తే మనతోనే గడపడానికి ఇష్టం. అయితే మరి ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి? అసలు ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి? ఈ భూమి మీద మనం ఎలా ఉండాలంటే ఇదిగో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెబుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము సజీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే ఈ భూమి మీద మనం ఒకవేళ యేసుక్రీస్తులో బాప్తీసం తీసుకున్న వారమైతే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారమైతే,
ఎలా ఉండాలట? ఉన్నా, ఈ భూమి మీద ఉన్నా లేనట్టుగానే ఉండాలి. మన జీవన విధానం ఎలా ఉండాలంటే, ఇదిగో చూడండి, అప్పుడప్పుడు టౌన్లో కానీ మన ఇంట్లో కానీ అప్పుడప్పుడు కొన్ని ఫ్యామిలీస్ మనం చూస్తూ ఉంటాం. వారు ఆ ఇంట్లో ఉన్నట్టే ఉండరు. అంటే ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు డ్యూటీకి వెళ్తారో తెలీదు, ఎప్పుడు వాళ్ళు పడుకుంటారో తెలీదు. అంటే వారు అక్కడే ఉంటారు, కానీ వారు మనుగడ మనకు పెద్దగా, ఎందుకంటే అక్కడ అల్లరి ఉండదు, గొడవ ఉండదు, ఏముండదు. ప్రశాంతంగా వాళ్ళు పనులు చేసుకుంటారు, మళ్ళీ వస్తారు, పడుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అప్పుడప్పుడు మన మాటల్లో ఏమనుకుంటామంటే, అసలు అసలు ఇంటి పక్కల వాళ్ళు ఉన్నట్టే తెలియట్లేదు. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తులోకి వచ్చిన మనము, క్రీస్తునందు విశ్వాసించిన మనము, ఆయనలో బాప్తీసం తీసుకుని మనము ఎలా ఉండాలంటే, ఇది పైనున్న వాటి కోరికే మనం వెతకాలి. ఈ భూమి మీద మన బ్రతుకు ఇది క్షణాలతో ముగించిపోతుంది. అంటే ఏ క్షణమైనా మనం చనిపోతాం, కానీ ఇదిగో మనం న్యాయంగా బ్రతకాలి. మనం చేసే పనిలో న్యాయంగా బ్రతకాలి. అండ్ ఈ మద్యపాన ఆసక్తులై ఉండకూడదు. అసలు మద్యాన్నే మనం తీసుకోరాదు, వ్యభిచారం చేయరాదు, దొంగతనం చేయరాదు, నరహత్య చేయకూడదు. అలా చెబుతూ ఇక్కడ కొన్ని మాటలు ఇస్తున్నాడు చూడండి. కావున భూమి మీద ఉన్న 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటు బూతులు వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. గ్యాలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించు వాని పోలుకు చొప్పున నూతన పరచబడి ఉన్నాము. అంటే యేసుక్రీస్తులో మనం అందరం కూడా నూతన పరచబడి ఉన్నాం కనుక ఆ నూతన స్వభావాన్ని మనం, ఆ నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు. ఇటు వారిలో గ్రీసు దేశస్తుడని యూదుడని ఏ భేదము లేదు. ఏంటి 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునేది. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలన్నీ ఒక్కొక్కటి వివరించుకుంటే అది చాలా పెద్ద సమయం పడుతుంది. అంటే ఆ ప్రతి మాట కూడా మనకేంటంటే, ప్రతి మాట కూడా దేవుడి నుంచి వచ్చిన ఆజ్ఞ కనుక మనం ఏం చేయాలంటే 16వ వచనంలో, మరి కృతజ్ఞతలే క్రీస్తును అనుగ్రహించు సమాధానం ఈ హృదయంలోను. చూడండి 13వ వచనం, ఎవడైనా తనను హాని చేసిన ఎడల ఒకరికొకడు సహించుకొనుచు ఒకరికొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును. అంటే మన అతిక్రమములు చేసేటప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కదా, క్షమిస్తాడు లేదా? మనం ఎన్నో అబద్ధాలు ఆడవచ్చు, లేదంటే మోసాలు చేయొచ్చు, దేవుని న్యాయ విధులు తప్పిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేయాలి? క్షమించాలి. కానీ మనం మాత్రం క్షమించం. ఎందుకంటే ఏ సమస్య లేదు, తగ్గేది అంటాం లేదా? కానీ అలా అనకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మనం కూడా ఇతరుల్ని క్షమించాలి. ఒకరికొకడు క్షమించుకోండి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగిన మీరును క్షమించుడి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు సంబంధమైన పరిపూర్ణతను సంబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానమును మీ హృదయంలో ఏలిచుండునీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఏంటండి అంటే ప్రతి మాటలు చాలా పరమార్థం ఉంటుంది. అంటే ఇదంతా మనం అందరూ ఇప్పుడు ఒక్క శరీరముగానే పిలువబడుతున్నట్టు. యేసుక్రీస్తు శరీరంలో పాలుభాగస్తులైన మనం అందరం కూడా ఎలాగున్నామట? ఒక్క శరీరముగా పిలువబడుతుంది. ఇదిగో అంటే ఇందుకోసం మీరు అందరూ కూడా ఒక్క శరీరముగా పిలువబడితిరి. మరి కృతజ్ఞతలయుండుడి. అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే విధేయులు కలిగి ఉండాలి. అంటే ఆ రాజ్యం గురించి మనకు తెలియాలి, దాన్ని ఎలా పొందుకోవాలో తెలియాలి, దేవుడు ఎలా అనుగ్రహిస్తున్నాడో మనకు తెలియాలి. అండి విశ్వాసమైన మనము, బాప్తీసం తీసుకున్న మనము దినదినము మన పరిస్థితి ఏమవ్వాలట? అభివృద్ధి చెందాలి. కనుక పరలోకం అనే విషయం వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంకా ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. ఇంకా ఏం డౌట్లు ఉన్నాయనుకోండి, ఇంకా అంటే మనం గతంలో చాలా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నా సరే ఆ డౌట్ల గురించి మనం ప్రస్తావించుకున్నాం. కనుక ఇదిగో పరలోకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటో మనం చూస్తాం. పరలోకం అంటే ఏంటి? దేవుడు ఉండే లోకం.
ఇప్పుడు ఆ లోకాన్ని ఎవరు పొందుకోబోతున్నారు అని అంటే, ఎవరు పొందుకోబోతున్నారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, బాప్తీసం తీసుకున్న వారు పొందుకోబోతున్నాడు. ఇప్పుడు ఆ పరలోకంలో ఎలా ఉంటుంది అని అంటే, ఇదిగో అక్కడ రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పుగా ఉండదు, ఏంటి మరణమే ఉండదు. మరి పరలోకములో మరి మనం ఎలా ఉంటాం? మనం ఎలా ప్రవేశించాలంటే, ఇదిగో మహిమ గల శరీరాలతో అక్కడికి మనం ప్రవేశించాలి. యేసుక్రీస్తు ప్రభులో మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొరకు మనం ఎలా ఉండాలట? సంఘం ఎలా ఉండాలట? చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 1-3 వచనాలు. అంతటా అక్కడ నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇక ఉండదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె, పరిశుద్ధ పట్టణమును అంటే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుట అంటే చూచితిని. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా వచ్చినప్పుడు దేవుడికి అంటే యోహాను గారికి దర్శనం చూపిస్తూ మాట్లాడుతుంది భవిష్యత్తులో జరగబోయే సంఘటన గురించి. ఇదిగో యేసు మన కొరకు అలా వస్తుండేటప్పుడు ఎలా వస్తాడట? మహిమా ప్రభావంతో ఆయన వస్తాడు. అంటే బోరల శబ్దంతో ఆయన వస్తాడు, దూతల శబ్దంతో ఆయన వస్తాడు. అంటే ఆయన ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఇదిగో ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే, ఇదిగో మనం పరిపూర్ణత దశకు మనం చేరడానికి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కోవడానికి, మన విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవడానికి మనం అంతా ఏం చేద్దామంటే చక్కని ప్రణాళికలు వేసుకుంటూ దేవుని జీవ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని మనం అంతా నిరంతరం చదవడానికి, ప్రార్థనలు ఉండడానికి, ఆ పరలోక రాజ్యం గురించి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఉండకుండా నిరీక్షణ కలిగి జీవించడానికి ఈ లోకం కొరకు కాదు, కానీ అంటే పైనుండే లోకం కోరిక మనం నిరంతరం ప్రయాసపడాలని కోరుకుంటూ ఈయన మాట